ప్రసన్న కుమార్. ఈయన కెమెరామ్యాన్ సార్ సినిమాకి. మన సినిమాలన్నిటికీ ఆయన తొలి ఆకాశంలో విలన్, మీరు గుర్తుపట్టే ఉంటారు. 1000 సంవత్సరాల చరిత్ర గలది విగ్రహం. ఇది బోర్డు నీళ్ళు ఉన్నాడు. అండి, ఇప్పుడే అసాధు అనే ఇండివిజువల్ ఫిలిం ట్రైలర్ చూశాను. చాలా బాగా తీశారు. టెక్నికల్ గా చాలా చాలా మెచ్యూర్డ్ గా తీశారు. ప్రసన్న కుమార్ అనే అతను ఇంతకుముందు గతంలో మా తొలి ఏకాదశి సినిమాలో నటించాడు. ప్లస్ ఈ సినిమాకి అతను నటనే కాకుండా ఈ సినిమాకి కెమెరామెన్ గా కూడా పనిచేశాడు. అంటే జనరల్ గా ఇలాంటి సినిమాలకి ఎక్కువ కెమెరామెన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అతను చాలా బాగా వర్క్ చేశాడు. ఇక పోతే ఈ సినిమాకి సాయి అనే ఆయన దర్శకత్వం వహించాడు. ఇది అసాధు అంటే పేరేంటి, టైటిల్ ఎలా ఉంది అన్నాను. ఈ టైటిల్ ఒక అర్థం ఉంది సార్ అన్నారు. ఏంటి అర్థం అంటే మీరు ఎలా అడిగారో అలా అడగాలి జనం అంతా చెప్పాను అన్నాడు. ఓహో, ఐడియా బాగుంది అన్నాను. కాబట్టి ఏదో పేరు పెట్టేస్తే మనం మళ్ళీ దాన్ని ప్రశ్నించారు కాబట్టి ఇప్పుడు ప్రశ్నించేలా ఉండాలి టైటిల్ అనేది అతని ఉద్దేశం. డెఫినెట్ గా ఈ ట్రైలర్ బాగుంది. ఇకపోతే ఈ ప్రసన్న కుమార్ గురించి, సాయి గురించి చెప్పాను. వీళ్ళందరికన్నా ముఖ్యమైన వ్యక్తి ఉన్నాడు మా వాడు. అతని పేరు సందీప్. ఇంతకుముందు మాకు తొలి ఏకాదశి ఒక సినిమా డైరెక్ట్ చేశాడు. అతను సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసుకుంటూ ఫ్రీ టైంలో ఇలాగా వారానికి 2 రోజులు, శుక్రవారం, శనివారం, ఆదివారం లాగా అతను షూటింగ్ చేస్తూ చక్కగా తొలి ఏకాదశి గతంలో తీశాడు. మంచి యువ ప్రతిభాశాలి. అతను ఈ సినిమాలో కూడా యాక్ట్ చేశాడు. ఇదేంటే నువ్వు డైరెక్టర్ కదా, మళ్ళీ యాక్టింగ్ ఎందుకు చేసామని అడిగాను. అన్ని కళ్ళు ఉండవు కదా సార్ మనకి. నేను వేరే సినిమాలో యాక్టింగ్ లో చూసి నాకు అవకాశం ఇచ్చారు మీరు, కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ డైరెక్టర్ పాటు అది కూడా చేస్తున్నాను. ప్రతిభ ఉంటే అక్కడ ప్రోత్సహించడం ముందుంటాం కాబట్టి ఆ సందీప్ని కూడా అభినందిస్తూ ఈ దర్శకుడు సాయికి మరొకసారి అభినందన తెలియజేస్తూ, ప్రసన్న కుమార్ కెమెరామెన్ అండ్ డైరెక్టర్ గా చాలా బాగా చేశాడు. ఈ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుని భవిష్యత్తులో ఇతను మంచి డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. మీ రామసత్యనారాయణ.